ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును ఆరాధించటానికి మనం చేరివచ్చి ఉండగా, ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అన్నాడు. యూదులకు సబ్బాతు శనివారం. ఈనాడు పునరుత్థానింపబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంఘమునకు ప్రభువు దినాన్ని ఆయన అనుగ్రహించాడు. రొట్టె విరిచే కూడికకు మనం చేరివచ్చి ఉండగా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చదువుకుందాం. 63వ అధ్యాయం 15, 16 వచనాలు. పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయెనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. ప్రభునందు ప్రియులారా, ఒక అన్యజనులు దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి ఒక ప్రార్థన, లేదా నిరాకరింపబడినటువంటి దేవుని ప్రజలు వారు అంటున్నారు, మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను. కదా, అన్యజనులు అబ్రహాము ద్వారా ఎరుగబడిన వారు కారు, ఇశ్రాయేలీయుల ద్వారా అంగీకరించబడిన వారు కారు. కానీ వారు అంటున్నారు, నీవే మాకు తండ్రివి, మాకు తండ్రివి నీవే. ప్రియులారా, ఈ తండ్రి ఎవరు అంటే ఈయన నిత్యుడగు తండ్రి, ఎటర్నల్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి కదా. తండ్రి, పరలోకపు తండ్రి, ఈ నిత్యుడగు తండ్రికి అతి శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. అతి శ్రేష్టమైన లక్షణాలు. మనం ఆరాధన చేయడానికి చేరి వచ్చి ఉండగా, మన ప్రభు అయిన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన సర్వ మానవాళికి తండ్రి. ఎలాగూ ఆయన సర్వ మానవాళిని సృష్టించిన వాడు గనుక ఆయన సర్వమానవాళికి తండ్రి. ఈ లోకములో జాతులు ఏవైనా, కులాలు ఏవైనా, మతాలు ఏవైనా, వర్ణాలు ఏవైనా, వర్గాలు ఏవైనా, భేదాలు ఏమైనా, సర్వ మానవాళిని దేవుడే ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త. సమస్తమును ఆయనే సృష్టించినవాడు. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను మాత్రమే కాదు, మానవుణ్ణి ఆయన సృజించినవాడు. ఆదికాండం 2:7 నేల మంటిని తీసుకొని, ఆ నేల మంటిని నరునిగా నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కదా, ఆదాము హవ్వ సర్వమానవాళి. ఆయన ద్వారానే ఈ లోకములో సృష్టించబడిన వారు. ఆయన మన తండ్రి, మనం ఆయన సంతానము. పౌలు ఏథెన్సు పట్టణములో నిలిచి మాట్లాడుతూ ఉండగా, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనములో ఆయన ఇలా అన్నాడు, మనము ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కదా, ఆనాడు గ్రీకులు ఏమంటున్నారు? వారి కవులు మనము ఆ దేవుని సంతానము అన్నారు. నిజమే కదా, సర్వమానవాళి ఆయన సంతానమే. ఆయన ఇంకా ఎలాంటి తండ్రి? ఆయన పరలోకమందున్న తండ్రి అని మత్తయి సువార్త 6:9 ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ అడిగాడు కదా. ఆయన సృష్టికర్త అయిన తండ్రి, సర్వ మానవాళికి తండ్రి. ఆయన పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్నవాడు, పైనున్నవాడు ఆయన, మనం క్రిందున్న వారం. ఆయన పరసంబంధమైన వాడు, మానవులమైన మనం ఈ భూసంబంధమైన వారం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఇంకా ఆయన ఎలాంటి తండ్రి అని చెప్పబడి ఉంది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను,
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ప్రియులారా, ఈయన ఎవరు అంటే నిత్యుడగు తండ్రి. కాలము కాలములో ఉన్నవాడు కాదు ఆయన, కాలమునకు అతీతమైన వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎవరు సృష్టించలేదు. ఆయన స్వయంభవుడుగా ఉన్నవాడు. ఆయన నిత్యుడు. ప్రియులారా, మాత్రమే కాదు, ఇంకా మనం లేఖనాల్లో త్రవ్వి చూడగా ఆయన మహిమగల తండ్రి, మహిమా స్వరూపి అయిన తండ్రి అని వ్రాయబడి ఉన్నది. నీతి స్వరూపుడగు తండ్రి అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ స్వరూపుడగు తండ్రి అని వ్రాయబడి ఉన్నది. ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి అని వ్రాయబడి ఉన్నది. తండ్రి యొక్క గుణలక్షణములు అతి శ్రేష్టమైనవి. ప్రియులారా, మరి మానవులమైన మనకాయన తండ్రి. అయితే ఈనాడు మానవుడు ఎక్కడ ఉన్నాడంటే, తండ్రి కాని తండ్రి అపవాది చెంతకు చేరిన మానవుడు, క్రూరమైన తండ్రి. వీడు తండ్రి కాదు అసలు, కానీ తండ్రి వలె మానవులను తన యొద్దకు లాగుకొని క్రూరముగా హింసించేటువంటి క్రూరుడు. ఒకప్పుడు ఈ పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి సన్నిధిలో ఉన్నవారం. అయితే ఈ తండ్రి ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞను మీరాం, ఆయన వద్దు అన్న మాటను చేశాం, ఆయన గీచిన గీతను దాటాం, అవిధేయులమయ్యాం. ఈ తండ్రి సన్నిధిలో నుండి దూరముగా వెళ్ళిపోయి మరొకని చేతిలో చిక్కాము, మరొకని చేతికి చిక్కాము. వాడే అపవాది. వాడు ఎలాంటి వాడట? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో ఇలా ఉంటుందండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. కదా అపవాది. వీడు కూడా తండ్రి అని పిలువబడ్డాడు. అయితే ఎలాంటి తండ్రి? వీడు అబద్ధమునకు జనకుడైన తండ్రి, అబద్ధమునకు మూలమైన తండ్రి, క్రూరమైనటువంటి తండ్రి. కదా మానవులను తాను ఎక్కడికి వెళ్ళాలో ఆ అగ్నిగుండానికి, తాను వెళ్ళే అగ్నిగుండానికి మానవులందరినీ ఈడ్చుకొని వెళుతున్నటువంటి వాడు, పాపమునకు ఈడ్చుకొని వెళ్తున్నటువంటి వాడు ఈ తండ్రి చేతిలో ఉన్నవారం. ఈ అపవాది అనే క్రూరుడైన తండ్రి చేతిలో ఉన్నవారం, అగ్నికి సరిపోయిన వారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనములో ఆయన ఏమన్నాడు? అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని, అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. కదా మనము ఈ అపవాదిని వెంబడిస్తుండగా ఒకప్పుడు జీవితములో నెమ్మది లేని వారం, నిజమైన శాంతి సమాధానము లేని వారం, అపవాది వెళ్ళే అగ్నిగుండానికి సరిపోయిన వారం. అయితే మనలను తిరిగి ఈ తండ్రి యొద్దకు చేర్చటానికి మార్గం ఏదైనా ఉన్నదా? ఆ ప్రేమగల తండ్రి యొద్దకు చేర్చటానికి, నిత్యుడగు తండ్రి యొద్దకు చేర్చటానికి మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి యొద్ద నుండి దిగి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడున్నవాడు అంటే తండ్రి రొమ్మున ఉన్నవాడు. నిత్యత్వములో నుండి నిత్యత్వము వరకు వారు ఏకమై ఉన్నవారు, విడదీయలేని సంబంధము గలవారు, విడదీయలేని స్వభావము గలవారు, ఏక స్వభావం, ఒకే లక్షణములు గలవారు. యోహాను సువార్త 1:18లో ఇలా వ్రాయబడి ఉన్నది, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే, జనితైక కుమారుడే, అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచను. తండ్రి రొమ్మున ఉన్నవాడు, తండ్రితో ఏకమై ఉన్నవాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో మనలను సమాధానపరచుటకు ఆయన తండ్రి యొద్ద నుండి, సింహాసనము యొద్ద నుండి, దేవదూతల యొద్ద నుండి, దేవదూతల ఆరాధన యొద్ద నుండి ఆయన ఈ భూలోకమునకు దిగి వచ్చినవాడు. తండ్రి సన్నిధిలో నుండి ఈ భూలోకమునకు దిగి వచ్చినవాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము నుండి మనం గమనిస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. మన పాపములను భరించిన వాడుగా. మనము శిక్షకు పాత్రులం. మన శిక్షను ఆయన భరించాడు. మన పాపములను ఆయన భరించాడు. కానీ తండ్రి సన్నిధిలో నుండి దూరమయ్యాడు. నీ నిమిత్తమై, నా నిమిత్తమై శిలువలో వేలాడుతూ ఉండగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనములో ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలీ ఏలీ లమా సబక్తనని బిగ్గరగా కేక వేసిన మాటకు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివి. ఆయన విడనాడబడ్డాడు ప్రియులారా. తండ్రి చేతిలో నుండి విడనాడబడ్డాడు. కారణం ఏంటంటే తిరిగి నిన్ను నన్ను ఈ తండ్రి చేతులలోనికి కలపడానికి ఆయన చేయి విడిచిపెట్టబడినది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి లేచి తండ్రి సన్నిధానములోనికి ఆయన వెళ్ళిపోయినవాడు. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క మరియతో మాట్లాడుతూ, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకును, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని చెప్పుము. ఆయన ఎక్కిపోయి తండ్రి యొద్దకు, తన తండ్రి యొద్దకు, మన తండ్రి యొద్దకు ఎక్కిపోయాడు. ఎవరైతే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించామో మనము ఆ తండ్రికి పిల్లలమయ్యే భాగ్యమును సంపాదించుకున్నాం. 4వది, తండ్రికి పిల్లలైనటువంటి విశ్వాసులం తిరిగి పరలోకపు తండ్రికి, ప్రేమగల తండ్రికి, నిత్యుడగు తండ్రికి, సృష్టికర్త అయిన తండ్రికి మనము పిల్లలమయ్యాం. మనము ఆ తండ్రి సన్నిధికి అత్యంత సమీపముగా వచ్చాం. కేవలము యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా ఆయన పిల్లలమయ్యే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. నేడు ఆయన మన తండ్రి. యోహాను సువార్త 1:12లో ఏమని రాయబడి ఉందండి? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాను కదా. మనం ఆయన పిల్లలమయ్యాం. ఒకప్పుడు దూరస్తులం. యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానపరచబడ్డాం. మనము ఒకప్పుడు మనుష్యరీతిగా అన్యులం. యూదులతో ఆయన మనలను సమాధానపరిచాడు. ఒక్క తండ్రి సన్నిధిలోనికి మనము చేరగలిగాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. తండ్రితో నిన్ను నన్ను ఏకము చేశాడు. అందుకు ఆరాధించబద్దులమై ఉన్నాం. యూదులతో మనను ఏకము చేశాడు. మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మాత్రమే కాదు, యుగ యుగములు తండ్రితో ఉండే భాగ్యము, తండ్రిని ఆరాధించే భాగ్యము, తండ్రితో సదాకాలము జీవించే భాగ్యము ఆయన మనకు అనుగ్రహించి ఉండగా మనం ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు.
ఆయన నామము వారి నొసల్ల యందు వ్రాయబడి ఉండును. 5వ వచనంలో రాత్రిక ఎన్నడునో ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఈ తండ్రితో కలిసి యుగ యుగములు ఉండే భాగ్యం, యుగ యుగములు ఆరాధించే భాగ్యం. ప్రియులరా, ఒకప్పుడు నిత్యుడగు తండ్రికి దూరస్థులమైన వారం, కానీ కీడు చేసే తండ్రి అపవాదికి దగ్గరైన వారం. వారి చేతిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనలను విడిపించి నిత్యుడగు తండ్రి సన్నిధిలోనికి, ఆయన సహవాసములోనికి యుగ యుగములు ఆయనతో ఉండే భాగ్యమును మనకు అనుగ్రహించి ఉండగా, నిత్యుడగు తండ్రి ఎదుట సాగిలపడి నేడు సంఘములో ఆయన్ను మనం ఆరాధిద్దాం. సంఘముగా మనం ఆయన్ని ఆరాధిద్దాం. పిదప నిత్యత్వములోనికి వెళ్ళి వేల 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 పరిశుద్ధులతో, వేల వేల దూతలతో కలిసి ఆయన్ను ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.